హలో గాయ్స్, మీరు సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు గనక రాంగ్ సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్, మీ టైము మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ వీడియో మీరు ఖచ్చితంగా మొత్తం చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఒక కారు, ఒక ట్రక్, ఒక లారీ ఉందనుకుందాం. మీరు పర్సనల్ ట్రిప్కి ట్రక్ వేసుకొని వెళ్తే అందరూ నవ్వుతారా లేదా? సేమ్ సోలార్లోనే మన అవసరాన్ని బట్టి మన సోలార్ సిస్టమ్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కనుక రాంగ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీరు చేసే ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీ టైము మొత్తం వృధా అయిపోద్ది. అందుకే మనకేందంటే బేసిక్, అసలు సోలార్ సిస్టమ్స్ ఎన్ని రకాలు, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మా అవసరాన్ని బట్టి మనం ఏ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సోలార్ దాన్ని బాగా పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నాలెడ్జ్ లేనోడు కానీ సోలార్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతున్నాడు. అతను ఏం చెప్తాడో కస్టమర్ అది నమ్మి అది ఇన్స్టాల్ చేసుకుంటున్నాడు. అందుకని చెప్పి యాజ్ ఏ కస్టమర్గా మనం కానీ కొంచెం నాలెడ్జ్గా ఉండాలి ఈ సిస్టమ్స్ పైన. అంతేగాని వెండర్ ఏం చెప్తే అదే ఇన్స్టాల్ చేసుకోవడము, లేదంటే అతను ఏం చెప్తాడో మనం అదే వినడము, అలా ఉండకూడదు కదా. యాజ్ ఏ కస్టమరు మనం కానీ కొంచెం నాలెడ్జబుల్గా, ఒరే ఫలానా సిస్టమ్ చెప్తున్నాడు, ఇది మనకు సెట్ కాదు, ఇది అయితే ఓకే, ఇది మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి మనం కానీ కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న సోలార్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు. మీకు అక్కడ ఒక 10 అవర్స్ పవర్ వస్తుంది, 14 అవర్స్ పవర్ ఉండదు. అప్పుడు మీరేం చేయాలి? ఒక వెండర్ని పిలిచారనుకోండి, నాకు ఒక సోలార్ సిస్టమ్ కావాలని. అతను తన స్వార్థం చూసుకొని, సార్ మీకు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మేము ఇన్స్టాల్ చేస్తాము, తక్కువలో అయిపోద్ది అంటారు. మీకు అక్కడ 14 అవర్స్ పవర్ లేకుండా ఆన్ గ్రిడ్ రన్ అయ్యే ఛాన్సే లేదు. అప్పుడు మనం దేనికి వెళ్ళాలి? ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి వెళ్ళాలి. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి వెళ్ళాలంటే మనం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంది, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంది, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంది అనేది మనకు నాలెడ్జ్ ఉండాలి. మనకు నాలెడ్జ్ ఉంటే అతను ఏం చెప్పినా కానీ లేదు మీరు రాంగ్ చెప్తున్నారు, మనకి ఫలానా సోలార్ సిస్టమ్ అయితే బాగుంటుంది అని చెప్పి మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏ వీడియో చేసుకున్నా గానీ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన సోలార్ స్ట్రక్చర్స్, వాళ్ళు ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్యానల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ బేసిక్ అసలు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంది, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంది, హైబ్రిడ్ ఏంది, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎవ్వరు చెప్పట్లా మీకు. అందుకని చెప్పి ఫస్ట్ టైం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీంట్లో కొంచెం అసలు ఏంది, ఎలా వర్క్ చేస్తుంది, బేసిక్ మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి చాలు. ఫస్ట్ మనకి మెయిన్ గా సోలార్ సిస్టమ్స్ 5 టైప్స్ ఉంటాయి. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్, డీసీ సోలార్ సిస్టమ్, విఎఫ్డి సోలార్ సిస్టమ్. ఈ 5 టైప్స్ మెయిన్ గా సోలార్ సిస్టమ్స్ మనకి ప్రెసెంట్ అవైలబుల్ లో ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పుడు ఈ వీడియోలో స్పెసిఫిక్ గా మనం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, యాజ్ ఏ కస్టమర్ గా కానీ, యాజ్ ఏ సోలార్ సిస్టమ్ లో ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయినా కానీ, ఏదైనా కానీ 100% మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది. ఎందుకంటే ప్రెజెంట్ ఇండియాలో 95% మీకు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్సే ఇన్స్టాల్ చేస్తారు. అది మీకు తర్వాత నేను ఇమేజెస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం ఓపిక్ గా మొత్తం వీడియో చూడండి. మీరు చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను, మీకు కావాలంటే అది నోట్ చేసుకోండి, లేదంటే మీరు వినండి. ఫస్ట్ మనకి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంటేనే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ లేకుండా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ వర్క్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో బ్యాకప్ పవర్ అనేది ఉండదు. అది ఎందుకు ఉండదు ఏందనేది మనం ఇమేజ్ ద్వారా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే, ఎలక్ట్రిసిటీ బిల్ ని రెడ్యూస్ చేయడానికి మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే మన ఉద్దేశం ఏంటంటే, ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ చేసుకోవడానికి ఉద్దేశము ఎలక్ట్రిసిటీ బిల్ ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. మీకు ఇంకో ప్లస్ ఏంటంటే, ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో 90 to 100% మనం ఎలక్ట్రిసిటీ బిల్లు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా రెడ్యూస్ చేసుకుంటాము, ఎలా రెడ్యూస్ అవుద్ది అనేది నేను నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో ఇంకా చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో మనం ఏ ఎక్విప్మెంట్స్ రన్ చేసుకోవచ్చు అని. బేసిక్ ప్రతి ఒక్కరు నన్ను చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్.
సార్ మనం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఏమేమి రన్ చేసుకోవచ్చు సార్, ఏసీలు రన్ చేసుకోవచ్చా, కూలర్లు రన్ చేసుకోవచ్చా అనే బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు మేము వెళ్ళే ప్రతి చోట కస్టమర్ అడిగే ప్రశ్నే అది. ఏంటంటే సార్ మేము ఏమేమి రన్ చేసుకోవచ్చు అనేది. ఇంకో చిన్న విషయం చెప్పిన, ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో మీరు కావాలంటే 100 ఏసీలైనా రన్ చేసుకోవచ్చు. దీంట్లో లిమిట్ అనేదే ఉండదు. నో లిమిట్ ఇన్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. అది గుర్తు పెట్టుకోండి. అతను ఎవరో చెప్పాడు, ఇతను ఎవరో చెప్పాడు అనేది కాదు. ఎందుకంటే మనం సోలార్ సిస్టమ్ తో పాటు గ్రిడ్ నుంచి మనం పవర్ తీసుకుంటాం ఈ స్ట్రక్చర్ లో. అది మెయిన్. అది ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మనం డిస్కామ్ ద్వారా, డిస్కామ్ అంటే మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీస్ నుండి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వచ్చి మనకి నెట్ మీటర్ ఇస్తారు. ఆ నెట్ మీటర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యూజెస్ ఏంటి, మొత్తం నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దీంట్లో సబ్సిడీ తీసుకున్నా, సబ్సిడీ లేకపోయినా, మన సబ్సిడీ వద్దనుకున్నా, ఏం చేసినా కానీ డిస్కామ్ పర్మిషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. డిస్కామ్ పర్మిషన్ లేనిదే మనకి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. అది ఫస్ట్ పాయింట్. అది ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ కనిపిస్తా ఉంటుంది. ఆ ఇమేజ్ లో సోలార్ ప్యానల్స్, ఇన్వర్టర్, నెట్ మీటర్, గ్రిడ్ పవర్. ఇక్కడ నేను ఒక ఇల్లు సింబల్ ఇచ్చాను. అక్కడ మీ ఇల్లు అయినా ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అక్కడ ఇల్లే ఉంది కదా మనం ఇంటికే చేసుకోవచ్చు అంటే అలా కాదు. మనం దేనికైనా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ లో చూడండి, మీకు సూర్యుడి నుంచి మనకు సూర్యకాంతి వస్తుంది. ఆ సూర్యకాంతి వచ్చి సోలార్ ప్యానల్స్ మీద పడుతుంది. ఇంకో మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి సోలార్ ప్యానల్స్ డీసీ పవర్ ని జనరేట్ చేస్తాయి. ఆ సోలార్ నుంచి వచ్చే డీసీ పవర్ మన ఇంటికి సరిపోదు. మన ఇళ్ళకి కావాల్సింది ఏసీ పవర్. అప్పుడు ఏం చేస్తుంది, ఆ సోలార్ ప్యానల్స్ జనరేట్ చేసిన డీసీ పవర్ ని ఇన్వర్టర్ ఈ ఏసీ పవర్ గా కన్వర్ట్ చేసి మన ఇంటికి సప్లై చేస్తుంది. ఆ సప్లై చేసింది మనకి ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం రన్ అవుతుంది. అది మీరు ఏ వెండర్ అయినా అడగండి, సార్ సోలార్ ప్యానల్స్ ఎలా వర్క్ చేస్తాయని, అతను ఏం చెప్తాడంటే సూర్యుడి నుంచి వచ్చే ఎండ వల్ల మీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుద్ది, మనకి టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే సోలార్ జనరేషన్ అంత ఎక్కువ ఉంటది అని చెప్పి ఇంకో మాట చెప్తాడు. ఏంది, సబ్జెక్ట్ తెలియని వెండర్ అయితే. సబ్జెక్ట్ తెలిసిన వెండర్ అయితే వేరే రకంగా చెప్తాడు. సబ్జెక్ట్ తెలియని వెండర్ ఏమంటాడంటే, మీకు ఎంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే అంత జనరేషన్ ఉంటది అంటారు. మీకు ఒక చిన్న విషయము, ఇంపార్టెంట్ విషయం చెప్పానా, సోలార్ ప్యానల్స్ కి టెంపరేచర్ అనేది పెద్ద శత్రువు లాంటిది. ఒక లిమిట్ దాటి మనకి టెంపరేచర్ ఎక్కువ అయితే దాని ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. అది సబ్జెక్ట్ ఉన్నోడికి తెలిసిద్ది. సబ్జెక్ట్ తెలియనోడు ఈ మధ్య మార్కెట్ లోకి వచ్చినోడు టెంపరేచర్ 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 అని చెప్తా ఉంటాడు. కానీ మనకి ఒక లిమిట్ దాటి టెంపరేచర్ గనక ఎక్కువ అయితే మన సోలార్ ప్యానల్స్ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. అది గుర్తు పెట్టుకోండి చాలు. అది నెక్స్ట్, ఆ ఇమేజ్ లో మీరు నెట్ మీటర్ చూస్తున్నారు. ఆ నెట్ మీటర్ మనకి డిస్కామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం పోయి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు మనకి నెట్ మీటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ నెట్ మీటర్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్తాను. సపోజ్ మనం ఒక 10 యూనిట్స్ గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ చేసాము, లేదు 10 యూనిట్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. నెట్ మీటర్ క్యాల్కులేట్ చేస్తుంది, ఒరే మన సోలార్ సిస్టమ్ ఎన్ని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసింది, లేదు ఎన్ని యూనిట్స్ ఇంపోర్ట్ చేసింది అని చెప్పి నెట్ మీటర్ క్యాల్కులేట్ చేసి మనకి 2 రీడింగ్లు చూపిస్తా ఉంటది. ఇంపోర్ట్ రీడింగ్, ఎక్స్పోర్ట్ రీడింగ్. ఫర్ సపోజ్ మనం నెట్ మీటర్ అక్కడ చేయలేదు, మన ఇంట్లో ఉన్న నార్మల్ మీటరే ఉంది. ఆ నార్మల్ మీటర్ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే, మనం ఒక 20 యూనిట్స్ గనక గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ చేసామే అనుకోండి, నార్మల్ మీటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఒరే వీడు 20 యూనిట్స్ మనకి యూజ్ చేశాడు అని చెప్పి మనం ఎక్స్పోర్ట్ చేసిన 20 యూనిట్స్ కి గానీ మనం యూజ్ చేసినట్టు మీటర్ లో రీడింగ్ పాజిటివ్ లోనే వెళ్తుంటది, కానీ నెగిటివ్ లో ఉండదు ఎప్పుడు రీడింగ్ నార్మల్ మీటర్స్ లో. నెట్ మీటర్స్ లో అలా కాదు. మనకి ఎక్స్పోర్ట్ చేసే యూనిట్స్, ఇంపోర్ట్ చేసే యూనిట్స్ ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తుంది నెట్ మీటర్. అందుకని చెప్పి సోలార్ సిస్టమ్ కి, స్పెసిఫిక్ గా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కి మనకి నెట్ మీటర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి, ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్ చూసాం కదా, అది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో ఎంత చిన్న సోలార్ సిస్టమ్ అయినా కానీ ఇదే బేసిక్ స్ట్రక్చర్. లేదు 10 కిలోవాట్ 15 కిలోవాట్ అయినా ఇదే బేసిక్ స్ట్రక్చర్. మీకు సోలార్ ప్యానల్స్ ఉంటాయి, ఇన్వర్టర్ ఉంటది, నెట్ మీటర్, మనకి గ్రిడ్ కనెక్షన్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఏసీడీబీ, డిసిడిబి, వైరింగ్, ఎర్తింగ్ మొత్తం ఉంటాయి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్తాను. బేసిక్ స్ట్రక్చర్ వచ్చి ఇదే. మీకు ఎంత చిన్న ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయినా కానీ, లేదు ఎంత పెద్ద సోలార్ సిస్టమ్ అయినా కానీ, బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇదే. అది అర్థం చేసుకోండి చాలు. సపోజ్ ఇప్పుడు ఎలా జనరేట్ చేసిద్దో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మన ఇంటికి 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకుందాం. 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి నుంచి సరే సూర్యరశ్మి వస్తుంది, సోలార్ ప్యానల్స్ మీద పడతాయి, అది డీసీ పవర్ లాగా వస్తుంది. ఇన్వర్టర్ ఆ డీసీ పవర్ ని ఏసీ పవర్ గా కన్వర్ట్ చేస్తుంది. అది మొత్తం ఓకే. ఇప్పుడు
మనం 5 కిలో వాట్ సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన ఇంటికి ఒక 3 కిలో వాట్స్ మనం యూజ్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ అనుకుందాం, ఆ 5 కిలో వాట్ లో 3 కిలో వాట్ మనం యూజ్ చేసుకున్నాం. మిగిలిన 2 కిలో వాట్స్ ని గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ చేసేస్తుంది. ఆ గ్రిడ్ లోకి నెట్ మీటర్ ఎక్స్పోర్ట్ చేసేసింది. అది మనం జనరేట్ చేసుకుంది 5 కిలో వాట్. ఆ 5 కిలో వాట్ లో మనం 3 కిలో వాట్ మన ఇంటికి యూజ్ చేసుకున్నాం. మిగిలిన 2 కిలో వాట్స్ గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అది నెక్స్ట్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నైట్ టైం లేదు, వాతావరణం బాగలేనప్పుడు సోలార్ సిస్టమ్ ఏం చేసిద్ది, జనరేషన్ తగ్గించేస్తుంది. ఇప్పుడు సపోజ్ సోలార్ సిస్టమ్ 2 కిలో వాట్స్ జనరేట్ చేసింది. ఆ 2 కిలో వాట్స్ మన ఇంట్లో 3 కిలో వాట్ యూసేజ్ ఉంది అనుకోండి, ఆ 1 కిలో వాట్ గ్రిడ్ లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ గ్రిడ్ లో నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిసిటీని మొత్తం సప్లై చేసింది. అలా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ మీరు 5 కిలో వాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. మన ఇంటికి సరే ఒక 5 ఏసీలో ఎన్నో రన్ అవుతున్నాయి. రన్ అవునప్పుడు మన ఇంటికి కావాల్సింది 8 కిలో వాట్ అనుకుందాం. మన సోలార్ సిస్టమ్ 5 కిలో వాట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మన ఇంటికి 8 కిలో వాట్స్ కావాలంటే నెక్స్ట్ ఏం చేసిద్ది, 3 కిలో వాట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసి మన ఇంటికి సప్లై చేసిద్ది గ్రిడ్. అలా మనం చూసుకోవచ్చు. సపోజ్ నైట్ టైము సోలార్ ప్యానల్స్ 0 జనరేషన్. మన ఇంటికి కావాల్సింది ఏంది, 5 కిలో వాట్ ఎలక్ట్రిసిటీ కావాలి. అప్పుడు నైట్ టైం ఏం చేసిద్ది, గ్రిడ్ లో నుంచి 5 కిలో వాట్ ఇంపోర్ట్ చేసుకుని మన ఇంటికి కావాల్సిన మొత్తం సప్లై చేసిద్ది. అది మెయిన్ ఏంటంటే మన ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో బ్యాటరీస్ ఉండవు అంటే దీనికి బ్యాకప్ ఉండదు అంటే సపోజ్ గ్రిడ్ లో పవర్ పోయిన వెంటనే మన సోలార్ సిస్టమ్ కానీ ఆఫ్ అయిపోతుంది. అది మిట్ట మధ్యాహ్నం 12 గంటలైనా కానీ, లేదు అర్ధరాత్రి 10-10:30 అయినా కానీ, ఎంతైనా కానీ టైం మనకి గ్రిడ్ లో పవర్ పోతే మన సోలార్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్ది. ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టాపిక్ మీద నేను సపరేట్ గా ఒక వీడియో చేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే యాంటీ ఐస్లాండింగ్ ప్రొటెక్షన్ అంటాము. ఇప్పుడు సపోజ్ మన సోలార్ జనరేషన్ మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. సోలార్ జనరేషన్ బాగా జరుగుతా ఉంది. సడన్ గా గ్రిడ్ లో పవర్ పోయింది. అప్పుడు ఇన్వర్టర్ ఏం చేసిద్ది, మనకి యాంటీ ఐస్లాండింగ్ ప్రొటెక్షన్ అని చెప్పి ప్రతి ఇన్వర్టర్ లో ఆప్షన్ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా పవర్ ని కట్ ఆఫ్ చేసేస్తుంది, గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ చేయకుండా. సపోజ్ మనం గ్రిడ్ లోకి ఎక్స్పోర్ట్ చేసామే అనుకోండి పవర్, అప్పుడు ఏమవుద్దంటే సపోజ్ ఎవరో ఒకరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడానికి వచ్చున్నారు. ఆ యాంటీ ఐస్లాండింగ్ ప్రొటెక్షన్ గనక మనకి లేకపోతే ఆ గ్రిడ్ లోకి పవర్ ఎక్స్పోర్ట్ అయ్యింది అనుకోండి, అక్కడ వర్క్ చేసే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను చనిపోయే ప్రమాదంగానే ఉంది. అది అందుకని చెప్పి మనకి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ లో గ్రిడ్ పవర్ పోయిన వెంటనే సోలార్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్ది. అది బేసిక్. అది యాంటీ ఐస్లాండింగ్ ప్రొటెక్షన్ మీద మీకు సపరేట్ వీడియో చేసి చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థం అయిపోద్ది. అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ నిజంగా మన కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చా, లేదు మనం కరెంట్ బిల్లు 0 చేసుకోవచ్చా అనేది. ఎలా 0 చేసుకోవచ్చు లేదా ఎలా మినిమం చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ మీరు 5 కిలో వాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. 5 కిలో వాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 కిలో వాట్ సోలార్ సిస్టమ్ మనకు మినిమం 4 యూనిట్స్ జనరేట్ చేసింది. అది గుర్తుపెట్టుకోండి. అది చాలా మంది 5 యూనిట్స్ అంటారు, 7 యూనిట్స్ అంటారు. చాలా మంది ఏం చెప్పినా గానీ మనం మినిమం 4 యూనిట్స్ అనుకుందాం. అది మీరు ఇప్పుడు 5 కిలో వాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ సోలార్ సిస్టమ్ 5 కిలో వాట్స్ మనకి 20 యూనిట్స్ జనరేట్ చేసింది ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఆ 20 యూనిట్స్ జనరేట్ చేసినప్పుడు మనకి ఇంటికి 10 యూనిట్స్ అవసరం ఉంది. మన ఇంటికి కావాల్సిన 10 యూనిట్స్ మనం యూజ్ చేసేస్తాం. మిగిలిన 10 యూనిట్స్ మనం గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేసేస్తాం. అది డే టైమ్ లో మనకి 10 యూనిట్స్ యూజ్ చేసుకున్నాం, 10 యూనిట్స్ మనం గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ నైట్ టైమ్ మనకి సోలార్ ప్యానల్స్ 0 జనరేషన్. అప్పుడు మన ఇంటికి కావాల్సింది 10 యూనిట్స్. మనకు కావాల్సిన 10 యూనిట్స్ మనం గ్రిడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇందాక మనం ఏం చేసాం, 10 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు నైట్ టైం మనం ఏం చేస్తున్నాం, 10 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా వర్క్ చేసిద్ది. ఇప్పుడు ఏమైంది ప్రెజెంట్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి కావాల్సింది 15 యూనిట్స్ అన్నప్పుడు నైట్ టైము సపోజ్ మనకి 15 యూనిట్స్ కావాలి. నైట్ టైము సోలార్ జనరేషన్ ఉండదు, 0. అప్పుడు మనకి గ్రిడ్ నుంచి 15 యూనిట్స్ మనం ఇంపోర్ట్ చేసుకొని మన ఇంటికి కావాల్సింది మొత్తం మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేసుకోవచ్చు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇలా మనం కరెంట్ బిల్ ని 0 చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకు కావాల్సింది 20 యూనిట్స్ సోలార్ జనరేషన్ చేసింది అనుకోండి. సోలార్ 20 యూనిట్స్ మనం కావాల్సిన 20 యూనిట్స్ యూజ్ చేసుకుంటాము. మన గ్రిడ్ అవసరం లేకుండానే మనకి అక్కడికి సరిపోద్ది. సపోజ్ మీరు సోలార్ నుంచి
20 యూనిట్స్ జనరేట్ చేశారు, మనం 10 యూనిట్స్ యూజ్ చేసుకున్నాం, 10 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసేసాం, అంటే మనకి 10 యూనిట్స్ ప్లస్ లో ఉన్నాయి. నెక్స్ట్ నైట్ టైం మనకి 10 యూనిట్స్ కావాలి, 10 యూనిట్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇలా డైలీ మనకు క్యాలిక్యులేట్ అవుతానే ఉంటది, మనం ఎంత ఇంపోర్ట్ చేసాము, ఎంత ఎక్స్పోర్ట్ చేసాము అనేది. ఇంకో చిన్న విషయం, ఈ సైకిల్ అనేది డే టు డే డైలీ ఉండదు, మనకి మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తాడు. డిస్కామ్ అతను ఏం చేస్తాడంటే మంత్లీ వన్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇప్పుడు మీకు కరెంట్ బిల్ కట్టడానికి ఒక ఎంప్లాయీ వస్తాడు కదా, ఆ టైం వరకు మనకి ఆ నెట్ మీటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తానే ఉంటుంది. ఈ నెల మొత్తంలో మీరు ఎన్ని యూనిట్స్ జనరేట్ చేశారు, ఎంత ఇంపోర్ట్ చేశారు, ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు ఫైనల్ గా బిల్ వస్తుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇది సపోజ్ మీరు నెలకి ఒక 1000 యూనిట్లు జనరేట్ చేశారు సోలార్ ద్వారా, 1000 యూనిట్లు జనరేట్ చేశారు, మీరు గ్రిడ్ నుంచి 800 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు, 200 యూనిట్స్ మనం ప్లస్ లో ఉన్నాం. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఆ 200 యూనిట్స్ ఏమైపోతాయి, 200 యూనిట్స్ మనకి ఎలా అని చెప్పి. ఈ 200 యూనిట్స్ కి మీకు డిస్కామ్ అతను అమౌంట్ ఇస్తారు. మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఎక్స్ట్రా యూనిట్స్ కి డిస్కామ్ అతను కంపల్సరిగా మీకు మనీ ఇస్తాడు. మనీ ఎంత అనేది మినిమం ₹2.50, అంటే ₹2.5 పర్ యూనిట్ మీకు క్యాలిక్యులేట్ చేసి ఎంత యూనిట్లు మీరు ఎక్స్ట్రా ఉంటే అంత యూనిట్స్ కి మీకు మనీ ఇస్తాడు. ఫైనాన్షియల్ ఎండింగ్ లో మీకు మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అతను అకౌంట్ లో వేసేస్తాడు. అది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ సార్ నేను 10 కిలోవాట్స్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలి, లేదు నేను 15 కిలోవాట్స్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలి. మీకు అలా ఉండదు. ఒక్కటి గమనించండి, మీకు కరెంట్ బిల్లో చూసినప్పుడు చూడండి, ఈసారి గమనించండి, శాంక్షన్డ్ లోడ్ అని చెప్పి ఉంటుంది. శాంక్షన్డ్ లోడ్ మీకు 10 కిలోవాట్స్ ఉంటే మీరు 10 కిలోవాట్స్కే ఎలిజిబుల్, మీకు 5 కిలోవాట్స్ ఉంటే మీకు 5 కిలోవాట్సే ఎలిజిబుల్. దాన్ని బట్టి మనం ఇంకా పెంచుకోవాలంటే మనం ఎక్స్ట్రా లోడ్ ఫస్ట్ అమౌంట్ కట్టి డిస్కామ్ నుంచి తీసుకోవాలి. అప్పుడు అతను ఆ లోడ్కి మనకి నెట్ మీటర్ అనేది ఇస్తాడు. అది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అది ఎలా వర్క్ చేస్తుంది, లేదు ఆ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అది ఎలా వర్క్ చేస్తుంది, మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే చెప్పండి మీ ఫ్రెండ్స్కి, ఈ వీడియో షేర్ చేయండి. అది ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో ఇంత క్లియర్గా ఇమేజెస్తో చెప్పడానికి ఎవరు ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీరు కొంచెం సపోర్ట్ చేయండి చాలు.